ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరిపించాలని ఏపీ NGO అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రావు కోరారు. ఏపీ NGO అధ్యక్షులు కామ్రేడ్ గుద్దటి రామ్మోహన్ రావు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు నానాజీని కలిసి ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరిపించాలని, సంఘంలో ఆఫీస్ బేరర్స్గా ఉన్న ఉద్యోగులు వారి సంఘంలో ఆఫీస్ బేరర్స్గా జాయిన్ అయినప్పటి నుండి 9 సంవత్సరాల వరకు బదిలీ చేయకూడదని ప్రభుత్వం ఇచ్చిన క్లారిఫికేషన్ ఆయన దృష్టికి తీసుకురావడమైంది. శాసనసభ్యులు పంత నానాజీ కూడా దీనికి అనుకూలంగా స్పందించి తప్పకుండా అధికారులు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపటి శ్రీనివాస్, సహాయక అధ్యక్షులు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తిబాబు, సరెళ్ల చంద్రరావు, SV భారతి, కార్యనిర్వాహక కార్యదర్శి వై రామకృష్ణ, మహిళా విభాగం చైర్పర్సన్ బి సుజాత, కాకినాడ టౌన్ కార్యదర్శి రామూర్తి, కాకినాడ టౌన్ ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, సంయుక్త కార్యదర్శి దుర్గాలత పాల్గొన్నారు. ఏపీ NGO సంఘంలో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ బేరర్స్ని 9 సంవత్సరాల వరకు కూడా కదపకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. మీ ద్వారా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, మరి ఈ ఉమ్మడి జిల్లాల్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మా ఆఫీస్ బేరర్స్గా 22 యూనిట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మరి వారు సంఘంలో జాయిన్ అయిన రోజు నుంచి కూడా మరి 9 సంవత్సరాల వరకు కూడా వారు అదే స్టేషన్లో ఉండే విధంగా మరి చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు కూడా ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర సంఘం నుంచి కూడా కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనుమానాలు అన్నీ కూడా రాష్ట్ర సంఘం నుంచి నిన్న కూడా విజయవాడలో HODలో క్లియర్ చేయడం జరిగింది. క్లియర్గా స్టేషన్లో ఎంతకాలం ఉన్నా సంఘంలోకి వచ్చిన దగ్గర నుంచి 9 సంవత్సరాలు చూడమని, ప్రభుత్వ జీవోని ఆ రకంగా పరిగణలోకి తీసుకోమని ప్రభుత్వం చాలా క్లియర్గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కొన్ని HODస్కి అనుమానాలు 9 సంవత్సరాల స్టేషన్ అనుమాన పడుతున్నారు. 9 సంవత్సరాల స్టేషన్ కాదు, 9 సంవత్సరాల సర్వీసులోకి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత ఏపీ NGO సంఘంలో ఆఫీస్ బేరర్గా వచ్చిన దగ్గర నుంచి 9 సంవత్సరాలు వారిని ఆ ప్లేస్లో ఉంచే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మేజర్ మైనర్ డ్రైన్స్ లో పూడికలతీత కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాకినాడ నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ తెలిపారు. కాకినాడ రామారావుపేట కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మేజర్ మైనర్ డ్రైనేజీల్లో డిసిల్టేషన్ ప్రక్రియ మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదికన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో ఆధ్వర్యంలో మేజర్ డ్రైన్లలో యంత్రం ద్వారా జరుగుతున్న డిసిల్టేషన్ పనులు ఇప్పటికే 75% పూర్తి చేయడం జరిగిందన్నారు. సిల్ట్ను పూర్తి స్థాయిలో తొలగించి కాకినాడ నగరాన్ని ముంపు సమస్యను నివారించడం జరుగుతుందని తెలిపారు. జూన్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పూడికితీత పనులు పూర్తి చేసి మురుగునీటి పారుదలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డ్రోన్ల ద్వారా ఖాళీ స్థలాల్లో దోమల మందు స్ప్రేయింగ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మనకి ఈ యాంటీ లార్వల్ యాక్టివిటీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. అంటే మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మనకి రెగ్యులర్గా జరిగేవే. బట్ ఏంటంటే కొంచెం ఇంకా అగ్రెసివ్గా చేయడానికి అన్ని విధాల చర్యలు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన అన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ అయితే జరిగింది. సో ఒకసారి మనకి డిసిల్టేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, డ్రైన్స్ డిసిల్టేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ యాంటీ లార్వల్ యాక్టివిటీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయించడం జరుగుతుంది. ప్రజెంట్ మనకున్న వర్కర్స్ స్ట్రెంత్ అంతా కూడా ఫస్ట్ ప్రయారిటీ డ్రైన్స్ డిసిల్టేషన్కి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట చిన్న డ్రైన్స్ అంతా కూడా మాన్యువల్గా గ్యాంగ్ వర్క్స్ పెట్టి డిసిల్టేషన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా డిసిల్టేషన్ జరుగుతుంది. చాలా వరకు కూడా మనకి more than 60 to 70% మేజర్ డ్రైన్స్ డిసిల్టేషన్ కూడా కంప్లీట్ అయింది.
అదేవిధంగా మీడియం ట్రైన్స్ ఉన్నాయి, అంటే మరీ చిన్న ట్రైన్లు కాకుండా మనకి రెగ్యులర్గా ఈ చిన్న ట్రైన్స్ అన్నీ కూడా మేజర్ ట్రైన్స్లో క్లీట్ చేసే ట్రైన్స్ మనం మీడియం ట్రైన్స్ కింద చెప్తూ ఉంటాం. సో అవి కూడా ఆల్రెడీ మనం కార్పొరేషన్ సంబంధించిన మిషనరీ, అదేవిధంగా ప్రైవేట్ మిషనరీని కూడా ఇండియన్ సెక్షన్ ద్వారా ఎంగేజ్ చేసి ఒక ప్రజెంట్ 5 టీమ్స్ కింద డివైడ్ చేసుకొని 5 చోట్ల కూడా వర్క్ జరగడం ప్రజెంట్ అవుతుందండి. సో మన టార్గెట్ వచ్చి నెక్స్ట్ మంత్ 15వ తారీఖు కల్లా మొత్తం కాకినాడలో ఉన్న అన్ని ట్రైన్స్ డీసిల్టేషన్ కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా మోటార్ వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించి పెండింగ్ చలనాలున్న వాహనదారుల నుండి చలనాలు వసూలు చేసినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహన చదువుకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ వాహన చదువుకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ మోటార్ సైకిల్స్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ సురేష్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన హెల్త్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయిలోనే హెల్త్ అసిస్టెంట్లకు కౌన్సిలింగ్ నిర్వహించి మలేరియా, ఫైలేరియా, జోనల్ మలేరియా కార్యాలయాల్లో అన్ని ఖాళీలను ప్రకటించాలని కోరుతూ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద హెల్త్ అసిస్టెంట్ల ఆందోళన చేపట్టారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ ఆందోళనకారులతో మాట్లాడి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా హెల్త్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన హెల్త్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో 1500 గ్రామ సచివాలయాలున్నాయని, 476 హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన బదిలీలు చేపట్టడం వల్ల సిబ్బంది కొరతతో పని భారం పెరిగే ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందని వాపోయారు. కొత్త జిల్లాల వారీగా బదిలీలు చేపట్టడం వల్ల ఒక్కొక్క హెల్త్ అసిస్టెంట్కు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపడితే ఒక్కొక్క హెల్త్ అసిస్టెంట్కు 4 నుండి 8 సచివాలయాల బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. మెరుగుపరిచే దిశగా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఒక ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఏంటి, హెల్త్ అసిస్టెంట్ అందరినీ కూడా NVBDCPలోకి అంటే డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళందరికీ 2 నుండి 4 సచివాలయాలు వచ్చేలా మ్యాపింగ్ చేసే విధంగా చేయమని చెప్పారు. కానీ వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 476 మంది హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు. మనకు ఉన్నటువంటి సచివాలయాలు సుమారు 1500 అర్బన్తో కలుపుకొని. అలాగే డివైడ్ చేసుకున్నా కూడా 2 నుండి 4 సచివాలయాలు వస్తాయి. అలా కాకుండా జిల్లాలు విభజించారు కాబట్టి జిల్లా ప్రాతిపదికన చేయమని చెప్తా ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు కోనసీమ జిల్లాలో 185 మంది హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు. అక్కడ ఎక్సెస్ వస్తున్నాయి, ఎందుకంటే 2 నుంచి 3 ఇస్తున్నారు అక్కడ. కాకినాడ జిల్లాలో 170 మంది ఉన్నారు, ఇక్కడ 4 నుంచి 5 వస్తూ ఉన్నాయి. అలాగే రాజమండ్రి తీసుకుంటే ఒక్కొక్కరికి 8 సచివాలయాలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఏ ప్రతిపాదికన మనం అర్థం చేసుకోవాలి? అలాగే ఫైలేరియాని, మలేరియాని ఎక్స్క్లూడ్ చేసి, అంటే ఫైలేరియాలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్ని, మలేరియాలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్ని కూడా వదిలేసి మిగిలిన వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఏ విధంగా సాధ్యం? ఎందుకంటే అందరూ హెల్త్ అసిస్టెంట్లు అనేది MPHA మేల్కి కేటాయించమన్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఖాళీలు అంటే ఫైలేరియా, మలేరియా, UPSCలు, అలాగే మ్యాపింగ్ చేసినటువంటి సచివాలయాలు అన్నీ కూడా వేకెన్సీస్ చూపించి ఖచ్చితంగా 476 మందిని కౌన్సిలింగ్ పిలిచి 2 నుండి 4 సచివాలయాలు వచ్చేలా చూడాలని మేము డిమాండ్ చేస్తాం. జన చైతన్య లేఅవుట్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకి అసోసియేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షురాలు భవానీ తెలిపారు. రమణయ్యపేట సుభానికేతన్ స్కూల్ బ్యాక్ సైడ్లో ఉన్న జన చైతన్య అసోసియేషన్ అధ్యక్షులు భవన ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ నివాసం వద్ద ఎమ్మెల్యే పంత నానాజీ, అరుణ దంపతులను సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షులు భవానీ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంత నానాజీ మాట ఇచ్చిన ప్రకారం సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రికల్, శానిటేషన్ పనులనే విషయంలో మాకెంతో సహాయపడ్డారు. మా అసోసియేషన్ సభ్యుల ద్వారా కాలనీ వాసుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలు గౌరవ అధ్యక్షులు దర్బాబు, సెక్రటరీ ఉమాదేవి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. Jana Chaitanya colony, we have been facing a lot of issues such as road issue which was not laid since 1991. So to overcome such issue, we have come to Nanam Pantaji Garu house. He has given us an assurance that for sure he will make it sure that he will lay the roads for Jana Chaitanya colony, which is situated in Ramanayapeta area. So we are so thankful, and we have come here to facilitate him with the
shawl and we have given. ఎమ్మెల్యే గారి ఇంటికి ఈవేళ రావడం జరిగింది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన హామీల ప్రకారంగా ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు. మాకు సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశారు, కుళాయిలు ఇచ్చారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా మాకు చాలా ఇబ్బంది పడితే దానికి కూడా ఆయన సహకారం చూపించారు. దానివల్ల మా కాలనీ వాసులందరూ కూడా వచ్చి దంపతులిద్దరికీ కూడా సన్మానం చేయడానికి వచ్చాము. మరి పూజలు పంతనారాజు గారు మేము కలవడానికి వచ్చాము. అలాగే మా కాలనీకి ఆయన చేస్తున్న అభివృద్ధి పనుల విషయమై ఆయన సన్మానించడం కూడా మేము జరిగించాము. అలాగే మాకు త్వరలో ఇవన్నీ కూడా హామీలు నెరవేరుస్తారని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు, చేస్తారని నన్ను ప్రగాఢంగా నమ్ముతున్నాం అందరం కూడా. మరి మా వీర మహిళ గారు భవానీ గారితో కూడా మేము కలిసి వచ్చాము. మేమందరం కూడా కలిసి వచ్చామండి. అది పని మీద వచ్చాము. మరి ఈ విషయమై మరి మా యొక్క మంత్రి గారి మీద లేక మా యొక్క ఎమ్మెల్యే గారి మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. ఈ విషయాలు మాకు అన్ని చేస్తారని మేము నమ్ముతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమానికి న్యాయవాది జీవి కృష్ణ ప్రకాష్ సోదరి దంటు కనకదుర్గాదేవి ₹1,00,000 విరాళం అందించినట్లు రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టాల తెలిపారు. కాకినాడ బాన్గుడి సెంటర్ రైల్వే స్టేషన్ రోడ్లో గల న్యాయవాది జీవి కృష్ణ ప్రకాష్ కార్యాలయంలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ క్లబ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కృష్ణ ప్రకాష్ సోదరి దంటు కనకదుర్గాదేవి, ఆమె భర్త లేటు దంటు సాంబశివరావు పేరిట రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమ అభివృద్ధికి ₹1,00,000 విరాళం చెక్కును రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టర్లకు అందించారు. విరాళం అందించిన దంటు కనకదుర్గాదేవిని శ్రీకాంత్ దంపతులు పుష్పగుచ్చం అందించి సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రోటరీ వృద్ధాశ్రమం అభివృద్ధికి విరాళాలు సేకరించిన జీవి కృష్ణ ప్రకాష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, చార్మినార్ వర్మ, పాడిశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రూమ్స్ కడుతున్న సందర్భంగా దానికి ఎక్విప్మెంట్ కోసం వాటన్నిటి కోసం అనేసి ఆయన కృష్ణప్రకాష్ గారి సోదరి కృష్ణప్రకాష్ గారు చెప్పిన దానికి ఆవిడ మా రోటరీతో ఏ సంబంధం ఉన్నా లేకపోయినా ఇంతకుముందు కూడా చాలా డొనేషన్స్ చేశారు. ఇప్పుడు మా రోటరీ ఓల్డ్ ఏజ్ హోమ్ చేయడం చాలా సంతోషకరం. వాళ్ళకి అందరికీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. ఇంక నెక్స్ట్ మా చైర్మన్ ఓల్డ్ ఏజ్ హోమ్ చైర్మన్ కృష్ణప్రకాష్ గారు చాలా ఇన్ఫ్లూయెన్షియల్గా ఇంతకుముందు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 60 lakhs CSR ఫండ్ తేవడమే కాకుండా ఈ ఏడాది SRMT సారథి గారి దగ్గర నుంచి నెక్స్ట్ ఏమో నిట్టల ఫౌండేషన్ నుంచి నెక్స్ట్ కనకదుర్గ గారి దగ్గర నుంచి చిక్కాల తాతాజీ గారి దగ్గర నుంచి మొత్తం సుమారు 18.5 లక్షల దాకా CSR తెచ్చి ఆ పైన రూమ్స్ కట్టడానికి కానీ దానిలో ఎక్విప్మెంట్ పెట్టడానికి అన్నిటికీ వసతి కల్పించినందుకు ఆయనకి చాలా అభినందిస్తున్నాం క్లబ్ తరఫున. వారందరికీ కూడా మా క్లబ్ తరఫున మా ధన్యవాదాలు. కాకినాడ మహాలక్ష్మి నగర్లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కళ్యాణం వైభోగం వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోపురానికి రంగులు వేసేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందుకొచ్చింది. అందులో భాగంగా ఆలయానికి రంగులు వేసే కార్యక్రమాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, స్థానిక పెద్దలు దుర్గారావు, శ్రీనివాస్, బుర్రా శ్రీను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు మాట్లాడుతూ తమ ఆలయం నిర్మాణం పూర్తయిందని, ఆలయ గోపురానికి దేవతామూర్తుల ప్రతిమలకు రంగులు వేయాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ని కోరగా వారు తక్షణం స్పందించి పనులు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఆలయ కమిటీ రంగులు వేయాలని కోరడంతో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకు తెలియచేయగా ఆయన స్పందించి రంగులు వేయిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లాడి సాయిబాబు, ఓలెటి వెంకటపతి, ఓలేటి రాజు, చంద్రాల కుమార్, మణికంఠ, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ కళ్యాణ వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సానా సతీష్ గారు ఫౌండేషన్ వారిని మేము పెయింటింగ్ అడగడం జరిగింది. వారు వెంటనే మాకు హరీష్ గారు సహకారంతో మాకు పెయింటింగ్ మొదలుపెట్టారండి. ఇవాళ పెయింటింగ్ అంతా ఏంటని అన్నారు.
మా ఫౌండేషన్ వారికి హరీష్ గారికి మా ధన్యవాదాలు. కళ్యాణ్ వైభవంగా వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు నూతనంగాని. దీనికి మన తమ్ముడు సాయి ఇలా పెయింటింగ్ అంతా గుడికి కావాలంటే మన సానపల్లి ఫౌండేషన్ ద్వారా మళ్ళీ ఇది ఈరోజు మొదలు పెట్టండి రొగ్గులు వేయించడం మొత్తం గుడి అంతా కనుక ఇక్కడ వెంకటేశ్వర స్వామి చిత్రాలు కూడా ఉన్నాయి, వెనకాల కూడా ఉంది. గుడి చాలా బాగుందని గ్రైనైట్గా చేశారు. అంటే మనం మెయిన్ ఒక ఏరియాలో హిందూయిజంగా ఉండాలంటే గుడులు ఉండాలి. గుడి ఉంటేనే భక్తి అంతా వస్తుంది. లేదంటే గుడులు కానీ లేకపోతే చాలామంది అన్నింటిలోనికి వేరే వేరేకి వెళ్తున్నారు. అందుకని మెయిన్ హిందూ దేవుడిని గుళ్ళు నిర్మించాలి. భక్తి పెరగాలి. భక్తితో పాటు మనుషులందరూ బాగుండాలని చేసే కార్యక్రమం. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి గ్రామంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రంగా అభిమానులు ధ్వంసమైన రంగా విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా చేపట్టారు. పోలీసులు విగ్రహం ధ్వంసం ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి నమ్మకం ఉందని మొన్న కొత్తపల్లి ఎస్సీ గారితో మేము పిఠాపురం సీఏ గారితో కూడా చట్టం మీద న్యాయం మీద మేము ఇంకా నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము వాళ్ళకి గౌరవించి ఆగటం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇదే రిపీట్ అయినందుకు దీనికి తగిన చర్యలు అంటనే పోలీసు సిబ్బంది వారు తీసుకుని మాకు న్యాయం చేసే వరకు మేము దీక్ష కొనసాగిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే మాకు ఇప్పుడే వంగవీటి రాధా గారు మా గురువు గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. సాయంకాలం 5 గంటలకే ఆయన రావటం జరుగుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆగకండే ధర్నా కొనసాగించండి అని చెప్పారు. మేము ఆయన మాటల మేరకు మేము ఖచ్చితంగా ఈ ధర్నాను మేము కొనసాగిస్తాం. పోలీసు సిబ్బంది కూడా మాకు సహకరించి నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరుతున్నాం. మీరు చెప్పారండి, మేము ఎప్పుడు చట్టం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆగాము. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేదండి అయ్యా. మానవ జీవితంలో కొన్ని ముఖ్యమైన రోజులు అనగా పుట్టినరోజు, ఉద్యోగంలో చేరిన రోజు, పెళ్లి రోజు ఇలా ముఖ్యమైన రోజుల్లో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో సిరిగినిడి నగేష్ కుమార్, రమ్య శ్రీదేవిల పెళ్లిరోజు సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు, స్వీట్స్, భోజన ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ మానవ జీవితంలో కొన్ని ముఖ్యమైన రోజులు అనగా పుట్టినరోజు, ఉద్యోగంలో చేరిన రోజు, పెళ్లి రోజు ఇలా ముఖ్యమైన రోజులు ఉంటాయన్నారు. అటువంటి పవిత్రమైన రోజుల్లో సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మంచి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. దీనివల్ల ఆయా పవిత్రమైన రోజులకు సార్థకత చేకూరుతుందన్నారు. ఆ దిశగా నగేష్ కుమార్, రమ్య శ్రీదేవి దంపతులు వృద్ధులకు నూతన వస్త్రాలు, స్వీట్స్, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం అభినందనీయమని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో అడవాల రత్నప్రసాద్, బుద్రా సత్యనారాయణ రాజు, నిమ్మకాల వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీ నగేష్, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పూర్ణంభవేతనగా పూర్ణాయుష్గా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ పూర్ణాలతోటి అంటే బూర్లు పెద్ద పెద్ద మెగా బూర్లతో పాటు భోజనాన్ని ఇవాళ ప్రత్యేకంగా అందిస్తున్నారు. వారికి శుభాభినందనలు తెలియజేస్తాం మన అందరి అడవాల ట్రస్ట్ తరఫున. ఒకటేంటే మన ఇచ్చుకోవడంలోనే ఎప్పుడు కూడా ఉంటుంది కనుక ఆ గివింగ్ ఈజ్ లివింగ్ అన్నట్టుగా వారు ఎక్కడో ఉన్నా కూడా ఇక్కడ ఎప్పుడు కూడా ప్రత్యేకంగా వాళ్ళ పెళ్లి రోజుని మన అడబాల ట్రస్ట్ వేదికలో ప్రతి ఏడాది జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా వారి వివాహ దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి శ్రీ సిరిగినీడి నగేష్ కుమార్ గారు అలాగే రమ్య శ్రీదేవులు ఇద్దరికీ కూడా మరొకసారి శతాయుష్మాన్ భవాన్. కాకినాడ నగరంలో పార్కుల నిర్వహణ అధ్వానంగా ఉందని, ఆరోగ్యం కోసం చల్లని గాలిలో సేద తీరేందుకు వెళ్లే ప్రజలకు దుర్గంధం వెదజల్లడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వాకర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాకినాడ నగరంలో ప్రసిద్ధి చెందిన గాంధీనగర్ పార్కులో అనేక మంది విశ్రాంత ఉద్యోగులు, యువత అలాగే వేసవి సెలవులు కావడంతో ఉదయాన్నే చిన్నపిల్లలు సేద తీరేందుకు వస్తుంటారు. అటువంటి గాంధీ పార్కులో సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్న వాటిపై అనేక మంది వాకర్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో చాలా మంది వాకర్లు పార్కులో కాకుండా పార్కు బయట వాకింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ రోడ్డు మీద వాకింగ్ చేసేటప్పుడు పెద్దవారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు సమాధానం చెప్తారని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి రాబోయే వర్షాకాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసి పిల్లలకు ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేసి కొంతవరకు పాడైన వ్యాయామ పరికరాలను కూడా బాగు చేయాలని అధికారులను కోరుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని అధికారులకు తెలియజేయడం జరిగింది. 4-5 రోజులైంది, అప్పుడు చాలా రోజులైంది, కానీ ఇప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఈ వాకింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యం కోసం రావడం వేరే విషయం, కానీ అనారోగ్యం పాలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నట్టుగా ఉన్నది. దీనివల్ల ఈ దుర్గంధం వల్ల ఏంటంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రోడ్డు బయట తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా కొంచెం ట్రాఫిక్ వల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సో ఇది ప్రజల ద్వారా మీ దృష్టికి, అధికారుల దృష్టికి నేను తీసుకెళ్తున్నాము. కానీ తగ్గ చర్యలు తీసుకొని ఈ సమస్యని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. ప్లస్ పార్క్ చుట్టూ ఉన్న లైట్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైట్స్ పోయినప్పుడు ఎవరు స్పందించట్లేదు.
కంప్లైంట్ చేసిన 3-4 డేస్ దాకా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. వాటి మీద త్వరగా చర్య తీసుకోవాలి. ఒకటి మెయిన్ పవర్ అండర్ గ్రౌండ్లో వేసిన పవర్ వైర్లు ఎక్కడికైనా లీక్ అయిపోయి ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. ఎక్కడ ఆ ప్రాంతాల ఏంటంటే మన సరౌండింగ్లో మెయిన్ పిల్లలు తిరిగే చోటే జాయింట్లు అని బయటికి జాయింట్లు ఉన్నాయి. అది హై పవర్ కొట్టుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయే స్థితిలో ఉంటుంది. కాబట్టి పిల్లలకి కొంచెం రక్షణ కల్పించాలి. ఆ మ్యాన్ హోల్ అన్నీ క్లోజ్ చేయాలని మేము తెలియపరుస్తున్నాం. గవర్నమెంట్ తరఫున త్వరగా స్పందించాలని నేను ఆశిస్తున్నాను. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.